హాయ్ అండి. షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకొని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావించు టేప్‌ని పైకి వదిలేసుకొని చెక్ చేసుకోవాలి. పావించి ఎందుకంటే కింద ఖర్చులతో కలిపి మనం చెక్ చేసుకుంటున్నాం. పైన ఖర్చులు కావాలి కదా! అందుకని పావించు అనమాట. ఇక్కడ కూర వస్తదండి. అదొక 1 ఇంచుతో కట్ చేసుకుంటే వెనకాల వీపు పార్ట్ దగ్గర పట్టి అతకడానికి బావుంటుంది. ఇప్పుడు వచ్చేసి 2 లేయర్స్ తీసుకున్నాను. లెఫ్ట్‌కొకటి, రైట్‌కొకటి షేప్ బెల్టు. మీడియం సైజ్ అయితే 10.5 ఇంచులు తీసుకోండి. చిన్న సైజ్ అయితే 10 ఇంచులు, పెద్ద సైజ్ అయితే 11 ఇంచులు. సైడ్‌కి మనకి 2.5 వచ్చింది. ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి నేను ఆది బ్లౌజ్‌తో కొలిస్తే ఒక హాఫ్ ఇంచు టేప్‌ని పైకి వదిలేసాననమాట. అప్పుడు మనకి 3.25 వచ్చింది. షేప్ దగ్గర పాతకు 3 ఇంచులు వచ్చింది. సో, మనకి ఇలా కట్ చేసుకుంటే షేప్ అనేది వస్తది. ఇలా 2 లేయర్స్ వేసేసి వదిలేయకూడదండి. ఫ్రంట్ పార్ట్ జారిపోతది. మళ్ళీ ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలన్నమాట. మా దగ్గర లేదక్క అంత లైనింగ్ అనుకుంటే వేరే క్లాత్ అనేది తీసుకోండి. అంతేగాని అలా ఒక లేయర్ వేస్తే మాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది నిలబడదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.